చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ముంబై నటి జత్వానీ కేసులో మళ్ళీ సిఐడి ఇద్దరు ఐపీఎస్లకు నోటీసులు ఇచ్చింది. అలాగే సిట్ విచారణలో ఉన్న మాజీ డీజీపీ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు సెల్ ఫోన్తో కుటుంబ సభ్యులతో మాట్లాడిన విషయం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అందరినీ. ఈ రెండింటి మీద విశ్లేషించేందుకు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీలీలా గారు నమస్తే. సిట్ విచారణలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులు సెల్ ఫోన్ తీసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడటం, కుటుంబ సభ్యులతో మాట్లాడా లేకపోతే ఇతరులతో మాట్లాడాడో తెలియదు మనకి. దాన్ని కూడా విచారణ సమయంలో విచారణ అధికారుల సమక్షంలో మాట్లాడటం, అలాగే జత్వానీ కేసులో మళ్ళీ ఐపీఎస్లకు నోటీసులు ఇవ్వడం, ఈ రెండింటిని ఎలా చూస్తారు? ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే పోలీసు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా కింది స్థాయి వాళ్ళను చాలా దారుణంగా మాట్లాడేవాడు, భయభ్రాంతులకు గురి చేసేవాడు అనేది ఉంది అతనికి పేరు. మరి ఈ రోజున చూస్తే కస్టడీలో ఉండి సిట్ విచారణలో ఉండి సిఐడి దగ్గర మరి ఇతని దగ్గరకు ఫోన్ ఇవ్వటానికి మరి అతను మాట్లాడటానికి అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కారకులే. కుటుంబ సభ్యులే కాదు ఇంకా ఇతరత్ర వ్యక్తులతో కూడా మాట్లాడారని ఈ రోజు న్యూస్లో వస్తున్న విషయం. మరి ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటే కామన్ మ్యాన్ ఏమో కాళ్ళు చేతులు కట్టేసి లోపల పడేస్తారు. మరి వీళ్ళు మాజీ డీజీపీలా కానీ ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ వీళ్ళందరూ కూడా తప్పులు చేసి మరి ఈ రోజున దొరికిపోయి విచారణలో ఉంటే వీళ్ళకి ఇట్లాంటి అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మొన్న చూస్తే ఈ రోజున బెయిల్ మీద వచ్చి ఏం బీగుతారని మాట్లాడుతున్న గోరంట్ల మాధవ్ చేతిలో కూడా ఫోన్ చూసాం. ఇలానే వైద్య పరీక్షలు తీసుకెళ్ళి మరి అతను రిమాండ్ ఖైదీలో ఉన్న గోరంట్ల మాధవ్ దగ్గర కూడా ఫోను. మరి వీళ్ళందరికి కూడా వీళ్ళెందుకు అక్కడ ఉన్న పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు, ఏ విధమైన లాభాపేక్ష కోసం చేస్తున్నారు అంటే హ్యూమన్ వాల్యూనా? మరి గతంలో ఏమైంది? ఈ హ్యూమన్ వాల్యూ ఏ విధంగా అనుకోవాలి, ఆలోచించాలి వీళ్ళు చేసే పనులు. మరి ఎందుకు ఫోన్ వచ్చింది? కుటుంబ సభ్యులతో ఇక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవు, మరి నాకు బీపీ ఎక్కువగా ఉంది, నాకు ఇంటి భోజనం కావాలి, మంచం కావాలి, ఏదో అతను అన్నీ కూడా చెప్పాడని చెప్పేసి వినిపిస్తుంది అన్నమాట. కానీ ఈ రోజున ఈ పక్కనున్న వ్యక్తులందరూ ఎవరికి ఫోన్ ఇచ్చారు అంటే వాళ్ళ మాజీ డీజీపీనా లేకపోతే ఇతను ఒక ఆడపిల్లని అతి కిరాతకంగా హింసకు గురి చేసిన వ్యక్తి. మరి ఖైదీగా ఉండి ఈ రోజున విచారణలో ఉంది ఆ కేసు మీదే కదా. మరి ఏ అమాయకంగా అసలు ఆవిడకి ఏ అన్యం పుణ్యం ఎరగని ఇక్కడ విషయాలు కూడా తెలియని బాంబే నుంచి ఒక లేడీని తీసుకొచ్చి మీరు ఇక్కడ నిర్బంధించి అతి కిరాతకంగా ఆమె పైన ఎన్ని విధాలుగా వీళ్ళు హింసకు గురి చేశారు. మరి చూస్తే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కానివ్వండి, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి కానివ్వండి, వీళ్ళంతా చేసింది ఏంటి? మరి ఇట్లాంటి వ్యక్తులకు వీళ్ళు ఫోన్లు ఇచ్చి మాట్లాడిస్తున్నారంటే ఈరోజు వీళ్ళు కూడా శిక్షకి అర్హులే. ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు, వెంటనే వీళ్ళని శిక్షించాలి, సస్పెండ్ చేయాలి. ఎందుకు ఇంకా వీళ్ళని ఆ ఉద్యోగంలో ఉంచుతున్నారు అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. మరి ఈ కాదంబరి జత్వానీ కేసులో అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏదైతే విచారణలో వెల్లడించిన విషయాలు, గతంలో ఇతన్ని విచారణకు పిలవటానికి ముందు విశాల్ గున్ని, కాంతి రాణా, టాటా వాళ్ళను కూడా పిలిచినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఈ రోజున ఇతనేం చెప్పాడు అంటే ఎవరిది కూడా పొంతన లేని మాటలు మాట్లాడారు. కాబట్టి ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి చెప్పిన మాటల్ని మళ్ళీ వీళ్ళు ఏదైతే తీసుకున్నారో విచారణ, మళ్ళీ వాళ్ళను కూడా మళ్ళీ రెండోసారి విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇవ్వటం, ఒకరికొకరు. ఇప్పుడు ఇతను తన పోలీసు ఏదైతే జీవితం ఉందో అదంతా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉపయోగించుకొని ఏం చేస్తున్నాడంటే దొంగ కంటే భయంకరంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమాత్రం కూడా పోలీసులకి ఇతను సహకరించట్లేదు. ఈ రోజున వాళ్ళు అదే అంటున్నారు, మళ్ళీ ఇతని మీద మేము పిటిషన్ వేస్తాము, మాకు ఏమాత్రం సహకరించట్లేదని అనేది ఈరోజు వస్తున్న మాటలు. మీరు ఇందాక ప్రస్తావించినట్లు గోరంట్ల మాధవ్ అతను కూడా పిటిషన్ వేసాడు, బెయిల్ కోసం ప్రయత్నించాడు, ఇన్వెస్టిగేషన్కి వచ్చాడు, అవును, సహకరించాల పోలీసులకి. ఇవాళ బెయిల్ వచ్చి బయటకు వచ్చేసాడు. అలాగే రామాంజనేయులకు కూడా అదే పిఎస్ఆర్ ఆంజనేయులకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ నిజంగా ఈ రోజున వ్యవస్థలు ఏ విధంగా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారంటే కస్టడీకి వెళ్ళి మరి రిమాండ్కి వీళ్ళు ఇదయ్యి మరి అక్కడ వైద్య పరీక్షలకు వెళ్ళటమే కాకుండా ఈ రోజున ఇతను కూడా కోర్టుకి హాజరుపరుస్తున్నారన్న టైంలో కూడా వీళ్ళ దగ్గర ఫోన్లు ఉండటం. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు నిజంగానే అనిపిస్తుంది వీళ్ళు ఈ విధంగా మాట్లాడతారు. ఏదైనా ఈ రోజున అంత ధైర్యంగా వచ్చి బెయిల్ మీద గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి మరి పిక్క మీద వెంట్రుకు కూడా పీకలేరని మాట్లాడుతున్నారు. మరి ఆ మాటలు ఎలా చూసుకోవాలి? సభ్య సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? తప్పులు చేస్తాము, తప్పించుకొని తిరుగుతాము. అదే విధంగా ఉంది ఈరోజు వీళ్ళ ధోరణి. నిజంగా చూస్తుంటే మీరన్నట్లుగా ఇప్పుడు
గోరంట్ల మాధవ్ వచ్చేసాడు. మరి 12 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన అలానే ఉన్నాడు. మరి వీళ్ళంతా ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ తప్పు చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా 1 కాదు 2 కాదు ఎన్ని విధాలుగా ఆయన చేసిన తప్పులన్నీ కూడా చూస్తూ ఉంటే ఇతనికి కూడా బెయిల్ వచ్చిద్దా, మళ్ళీ బయటకు వచ్చేస్తాడా అనే అనుమానాలు ప్రజల్లో ఖచ్చితంగా కలుగుతున్నాయి. మరి ఈ రోజున న్యాయస్థానాలు ఖచ్చితంగా ఆలోచించాలి, పోలీసులు ఆలోచించాలి, అక్కడున్న లాయర్లు ఆలోచించాలి, వీళ్ళంతా కూడా న్యాయం వైపు పోరాడాలి. మరి ఈ రోజున ప్రజల్లో ఒక నమ్మకం అయితే కోల్పోతుంది వీళ్ళందరి మీద కూడా. మరి ఆ నమ్మకం కోల్పోకుండా శాంతి భద్రతలను కాపాడే పోలీసులు సంఘ విద్రోహ శక్తులుగా మారి ఈ రోజున వాళ్లే జైలుకు వస్తున్నారంటే మరి వాళ్ళని వీళ్ళు ఏ విధంగా కాపాడుతున్నారంటే గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు ఈ రోజున బయటకు రావటం మనం చూస్తున్నాం. బయటకు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడటాన్ని చూస్తున్నాం. ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తికి బెయిలు రాకుండా అతనికి తగిన శిక్ష విధించాలి. అంటే అసలు ప్రజలు కోరేది ఏంటంటే వెంటనే కాల్ చేయండి ఇట్లాంటి వాళ్ళని. బార్డర్లో ఈ రోజున ఏం జరుగుతుందో యుద్ధం అట్లాంటి ప్లేస్ తీసుకెళ్ళి కాల్ చేసేయండి. ఇట్లాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు సంఘంలో ఉండటానికి వీల్లేదు అనేది. ఖచ్చితంగా వీళ్ళకి బెయిల్ రాకూడదని కోరుకుంటున్నాం. మరి వాళ్ళకి సహాయ సహకారాలు ఎవరు అందిస్తున్నారో మరి ఈ విధంగా బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడే ధైర్యానికి వాళ్ళు పాల్పడుతున్నారు. ఎస్పీ ఆఫీస్ ప్రాంగణంలోనే కామన్ మ్యాన్ కిరణ్ మీద దాడి చేయడం ప్రయత్నించాడు, దాడి చేశాడు గోరంట్ల మాధవ్. అలాంటి గోరంట్ల మాధవ్కి వాళ్ళ బెయిల్ వచ్చి బయటకు వచ్చాడు. ఆ కిరణ్కి ఇప్పుడు ప్రాణాపాయం ఉంది, గోరంట్ల మాధవ్ అతను ఏమైనా చేస్తాడన్న భయం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత అలాంటి పనులు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటారా? పోలీసులు ఆ కిరణ్ని కాపాడే అవకాశం ఉందంటారా? ఇక్కడ అందరిలో కూడా అదే మాట వినిపిస్తున్న విషయం ఏంటి అంటే ఇతను పోలీస్ కస్టడీలో ఉండి అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న తరుణంలో రోడ్డు మీద అటాక్ చేశాడు. కొడతాను, చంపుతాను, నరుగుతానని చెప్పేసి చాలా భయంకరంగా అతని మీద విద్వేషపూరితంగా అతను ఎలా వెళ్ళాడో మనం చూసాం ఆ రోజు. మరి తర్వాత అతన్ని కాల్తో తన్నాడు అనేవి కూడా కొన్ని రిపోర్టర్లు కొంతమంది చెప్పడం కూడా మనం విన్నాం న్యూస్ ఛానల్స్లో. మరి ఇట్లాంటి వ్యక్తి మరి విచారణ టైంలో అతని దగ్గర ఏదైతే హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు కూడా అతని చేతిలో ఫోన్ ఉండటం, ఈ రోజున బెయిల్ మీద బయటకు వచ్చి కూడా ఎంత వీరంగా వేస్తున్నాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇంకా రాదు తర్వాత అని చెప్పేసి ఇవన్నీ వింటూ ఉంటే ఖచ్చితంగా కిరణ్కి, కామన్ మ్యాన్ కిరణ్కి ప్రాణాపాయం ఉంది. మరి అక్కడ ఉన్న ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి అంతకుముందు ఏమున్నాయి అవన్నీ కూడా మార్చి చాలా పగడ్బందీగా అతనికి రక్షణ కల్పించాలని ఈ రోజున ప్రజలంతా కోరుకుంటున్నమాట. సిట్ విచారణ, పోలీసుల విచారణ, బెయిళ్లపై బయటకు వస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యవహార తీరు మీద అద్భుతంగా విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు చెబుతూ నమస్కారం.